హాయ్ ఈరోజు మనము అధ్యాపన శాస్త్రం బిఎడ్ గణిత శాస్త్ర బోధనాభ్యసన శాస్త్రం 1లో భాగంగా 3వ అధ్యాయం గణిత భావనల బోధన అభ్యసనలో పద్ధతులు, ఉపగమాలు, వ్యూహాల్లో భావనోద్భవము వివిధ స్థాయిల వరకు చెప్పుకున్నామండి. నెక్స్ట్ భావన సాంశీకరణం అండి, కాన్సెప్ట్ అసిమిలేషన్. ఇప్పుడు సాంశీకరణం కూడా ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్కి, దీని మీద బిట్ అడుగుతున్నారు. ఈ భావనని జీన్ పియాజే అభివృద్ధి చేశారు. అతను సాంశీకరణాన్ని ఒక సంజ్ఞానాత్మక ప్రక్రియగా నిర్వచించారు. కాగ్నిటివ్ అండి, ఒకసారి ఇంగ్లీష్లో కూడా ఇస్తారండి. సో సాంశీకరణను ఒక సంజ్ఞానాత్మక ప్రక్రియగా నిర్వచించిన శాస్త్రవేత్త ఎవరు? జీన్ పియాజే. నెక్స్ట్ మనం కొత్త సమాచారాన్ని అభ్యసించినప్పుడు దాన్ని మన ప్రస్తుత నమ్మక వ్యవస్థలోకి ఆకలింపు చేసుకుంటామండి. ఉదాహరణకు ఒక పిల్లవాడు ఉంటే అతను పాఠశాలలో గణితం నేర్చుకుంటాడు. ఆ గణిత సూత్రము అంతకుముందు దానిపై ఆధారపడి ఉంటుంది కాబట్టి కొత్త సమాచారం గ్రహించబడుతుంది. గణితం గురించి పిల్లవానికి ఇప్పటికే తెలిసిన దానిలో ఇది చేర్చబడుతుంది. అంటే పిల్లవాడు తన అభ్యసనను విస్తరించడం జరిగింది. తర్వాత సాంశీకరణ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాము. ఇప్పుడు పిల్లలు తమకు తెలిసిన దాన్ని అర్థవంతం చేసుకోవడానికి ఉపయోగించడానికి ఈ సాంశీకరణ వాదం అనేది అభివృద్ధి చేయబడిందండి. ఇప్పుడు ఉద్యోగం కోసం కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటాం కదా, నూతన సమాచారాల కోసం వయోజనులు దీన్ని చేస్తుంటారు. దాన్ని సాంశీకరణం అంటాం అన్నమాట. ఇప్పుడు ప్రాథమిక స్కీమాను మార్చకుండా వారు తమ జ్ఞానాన్ని జోడిస్తారు, అంటే సమాచారాన్ని సాంశీకరణం చేస్తున్నారు. గణితం ఇతర విషయాలను సాంశీకరణ ప్రకారం ఈ పద్ధతిలో బోధిస్తారు. ఏ పిల్లవానికైనా సాంశీకరణ జరగడం చాలా కష్టంగా ఉండే అవకాశం ఉంటుందండి. అభ్యసనలో ఏదైనా అంతరం ఉంటే ఆ అంతరాన్ని మదింపు చేయడం, దాని కారణాన్ని కనుక్కోవడం, నివారణ చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యమైన ఉద్దేశం ముఖ్యమండి చాలా వరకు. ఒకవేళ ఎవరైనా కొత్త సమాచారాన్ని ఆకలింపు చేసుకోవడం ఇబ్బంది పడుతున్నట్లు కనిపిస్తే అది అభ్యసన వైకల్యత, అంటే లెర్నింగ్ డిఫికల్టీ కానీ ఇతర ఇబ్బందులకు కానీ సంకేతం కావచ్చు. వాటి భావనలను బోధించే ప్రక్రియలో అవసరమైన తగిన పరిస్థితులను గుర్తించడం, పేర్కొనడం, పోల్చడం, విరుద్ధంగా ఉండడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వెనెసా వాల్డెస్ 2015 భావనల బోధనలో అవసరమైన ఈ క్రింది 3 దశల్ని సూచించారండి. అదేంటంటే ఫస్ట్ నిర్వచనం, దశ 1. నిర్వచనం అంటే కర్తకు చెందిన నిర్దిష్ట తరగతిని గుర్తించి దాని ప్రత్యేక లక్షణాలను తెలియజేసే వాస్తవాల ప్రకటన అండి. కర్తకు చెందిన నిర్దిష్టమైన తరగతి గుర్తించి దాని ప్రత్యేక లక్షణాలు తెలియజేసే వాస్తవాల ప్రకటన. ఇంకొక విధంగా చెప్పాలంటే కర్త ఆ తరగతిలోని ఇతర సభ్యుల మధ్య వ్యత్యాసాన్ని గుర్తించడానికి అభ్యాసకునికి సహాయపడే విభిన్న లక్షణాలను ఈ నిర్వచనం పేర్కొనాలి. కాబట్టి నిర్వచనంలో ఈ కింది 2 భాగాలు ఉంటాయండి ముఖ్యంగా. వస్తువు తరగతి, వస్తువు విశిష్ట లక్షణాలను కలిగి ఉన్న భేదము. ఈ 2 ఇంపార్టెంట్ అండి నిర్వచనంలో. ఏ భాగాలు? వస్తువు తరగతి, వస్తువు విశిష్ట లక్షణాలను కలిగి ఉన్న భేదము. ఇప్పుడు ఉదాహరణకు చూస్తే నిర్వచనం అంటే మనం త్రిభుజం అంటే ఏంటి? 3 రేఖాఖండాలతో కూడిన ఒక సమృత పటము అంటున్నాం. ఇంకా విశ్లేషణగా పరిశీలిస్తే ఇది సాధారణమైనది. ఇక్కడ సమృత పటం అని ప్రతిదీ అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు త్రిభుజము గీసి అది ఒక సమృత పటము అని చెప్పి ఒక బొమ్మ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగా అర్థమవుతుంది. ఒక భావన స్పష్టం చేయడానికి ఆలోచనలు అవసరమైన వివరాలతో పునః పరిశీలించాలి. విభిన్న రకాలైన త్రిభుజాలు తీసుకొని చెప్తే ఇంకా బాగా అర్థమవుతుందండి. విషమబాహు త్రిభుజం, సమబాహు త్రిభుజం, సమద్విబాహు త్రిభుజం. విషమబాహు త్రిభుజం అంటే 3 భుజాలు సమానంగా ఉండవు. సమబాహు త్రిభుజం అంటే 3 భుజాలు సమానంగా ఉంటాయి. సమద్విబాహు త్రిభుజం అంటే 2 భుజాలు సమానంగా ఉంటాయి. అలా ఉదాహరణల ద్వారా చెప్పి నిర్వచనానికి వెళ్ళి చెప్తే మనకి ఇంకా బాగా అర్థమవుతుంది పిల్లవానికి, గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ ఒక త్రిభుజంలో 3 భుజాలు, 3 కోణాలు ఉంటాయి, 3 శీర్షాలు ఉంటాయి. ఇవి కూడా చెప్తాము. ఏబీసీ త్రిభుజంలో ఏబీ, బీసీ, సిఏలు రేఖాఖండాలు అంటామని, ఏబీసీ అనేవి 3 కోణాలని, భుజాల ఆధారంగా 3 రకాల త్రిభుజాలు, 3 రకాల కోణాల ఆధారంగా 3 రకాల త్రిభుజాలు, ఇవన్నీ వివరించగలుగుతాం అన్నమాట. ఉదాహరణలు దశ 2 ఏంటి? ఉదాహరణలు కాని వాటిని అందించడం. ఇప్పుడు కంఠస్థం చేయడం ద్వారా నిర్వచనాన్ని గుర్తుంచుకుంటాం, కానీ భావన అర్థం చేసుకోవడానికి దానికి ఉదాహరణలు ఇవ్వాల్సిందే కదండి. ఇప్పుడు ఉదాహరణల ద్వారానే అభ్యాసాన్ని బలోపేతం చేయగలుగుతాం. ఇప్పుడు ఎక్కువ ఉదాహరణలు ఇచ్చామనుకో ఇంకా బాగా అర్థమవుతుందండి. ఇప్పుడు సాధారణంగా
ఆ సరళ భావనను 1 లేదా 2 ఉదాహరణలే సరిపోతాయి సరళ భావనలకి. ఒకే విధమైన ధర్మాల ఆధారంగా వస్తువులను వర్గీకరించడానికి అభ్యాసకులకు భావనను వివరించడానికి ఉదాహరణలు ఉపయోగించడం సహాయపడుతుంది. వర్గీకరించగలగడం అంటే వేరు చేయగలగడం అనమాట. పలానా వస్తువు ఈ రకానికి చెందింది, పలానా వస్తువు ఈ రకానికి చెందిందని. అభ్యసన ప్రక్రియను పెంపొందించే ఉన్నత మానసిక ప్రక్రియ. ఉదాహరణలు కానివి ఏంటి, ఆ రెండింటినీ కూడా మనం అందించడం భావనను విస్తృతం చేస్తుంది. పరిశీలనలో ఉన్న భావనకు ఏ లక్షణాలు సంబంధించి ఉన్నాయో ఏవి కావో తెలుసుకోవడానికి అభ్యాసకులకు సహాయపడుతుంది. ఉదాహరణలు జత చేయాలి, అప్పుడే ప్రస్తుత స్మృతిలో కలిసి ఉంటాయి. ఆ విధంగా పునఃస్మరణ రికాల్ ప్రక్రియను సులభతరం చేస్తుంది. జామితి బోధనలో ఉదాహరణ కాని పటాలని సృష్టించగలగాలి. ఇప్పుడు చూడండి ఉదాహరణలు, ఇప్పుడు బహుపదుల బోధనలో ఉపయోగించే ఉదాహరణ కానివి ఏంటో చూద్దాము. 5x+1 అనేది బహుపద కాదా? ఇక్కడ చలరాశి x, దీనికి ధనాత్మక పూర్ణాంక ఘాతం ఉన్నది. ఎక్స్కి పవర్లో ఏం లేకపోతే 1 ఉన్నట్టు, అంటే ధన పూర్ణాంక ఘాతం ఉన్నది కనుక ఇది బహుపది. ఇక్కడ ఎక్స్కి పైన -1 -2 లేదు పవర్లో, కాబట్టి ఇది ఒక బహుపది. నెక్స్ట్ ఇక్కడ x⁴ + 2x⁴ -5. ఇక్కడ అన్ని చలరాశుల్లో కూడా పూర్ణాంక ఘాతాలే ఉన్నాయి. 7 + 7 + 4 చూడండి. కాబట్టి ఇది కూడా ధనాత్మక పూర్ణాంక ఘాతాలు ఉన్నాయి కాబట్టి ఇది ఒక బహుపది అవుతుంది. నెక్స్ట్ 5x² + 1. ఒక పదానికి 5x² కాదండి, ఇక్కడ 5x⁻−2. ఇక్కడ రుణఘాతం ఉన్నది -2 కదా, కావున ఇది బహుపది కాదు. 5x + 1/3x. ఇక్కడ మనం సూక్ష్మీకరించామనుకోండి 5/3, 5x/3x వేస్తే x క్యాన్సిల్ అయిపోయి 5/3 + 1/3x అంటే 1/3 × x⁻−1. ఇక్కడ ఎక్స్కి రుణఘాతం ఉంది కాబట్టి ఇది కూడా బహుపది కాదు. ఈ విధంగా ఉదాహరణ అయినవి మనము చెప్పగలుగుతాం అన్నమాట. నెక్స్ట్ సాదృశ్యాలను అందించడం అండి, ఇది కూడా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఎనాలజీస్. ఇక్కడ 2 పూర్తిగా భిన్నమైన భావాలు లేదా విషయాలను పోల్చడానికి మాత్రమే సాదృశ్యం ఉపయోగపడుతుందండి. అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉన్నా లేదా చాలా సున్నితమైన విషయాలను గురించి వివరణ ఇవ్వడానికి దాని సారూప్యతను ఉపయోగించాలి. ఇప్పుడు అమూర్త లేదా సంక్లిష్ట భావన వివరించడానికి సాదృశ్యాలు అద్భుతమైన బోధనా సాధనాలు. ఇప్పుడు చూడండి, కిరణం ఉంది. కిరణంకు ఇది దేంట్లో భాగం? రేఖలో భాగం, కాబట్టి కిరణంకు సాదృశ్యం రేఖ. అలాగే చాపం అనేది వృత్తంలో భాగము. శీర్షము, త్రిభుజంలో శీర్షం ఉంటుంది, భుజం ఉంటుంది. అలా శీర్షం భుజం ఒక కేటగిరీకి ఒక గ్రూప్కి చెందినవి. వ్యాసార్థం అంటే దేంట్లో? వృత్తంలో కేంద్రం. వ్యాసార్థాన్ని డబల్ చేస్తే మనకి వ్యాసం వస్తుంది. కేంద్రం నుంచి పోతుంది, కేంద్రం నుంచి వృత్త పరిధి మీద బిందువుకి గల దూరమే వ్యాసార్థం అండి. అప్పుడు కేంద్రం అనేది ఈ కేటగిరీకి వ్యాసార్థంలో భాగం అన్నమాట. 7:49. 49 ఎంత? ఇప్పుడు చూడండి, 7:49 అంటే 7:7², 1:7. 7² 7³ 1:7. అట్లా ఒకే నిష్పత్తులు సమానంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ 49 తర్వాత ఏముండాలి? 7³ ఉండాలి. రెండింటి నిష్పత్తి సమానం చేయాలంటే ఇక్కడ 343. ఇది. థ్యాంక్ యూ అండి.